అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము హరిద్వార్ వచ్చాము. అక్కడి నుంచి జిమ్ కార్బెట్ అనే ఏరియాకి వచ్చామనమాట అండి. అక్కడ రిసార్ట్స్‌లో మేము స్టే చేసాము. ఎర్లీ మార్నింగే లేచి సఫారీకి వెళ్ళామనమాట అండి. ఉత్తరాఖండ్ సఫారీ అనమాట అది. జిమ్ కార్బెట్ సఫారీ అని. మళ్ళీ రిటర్న్ రిసార్ట్స్ దగ్గరికి వచ్చేసామనమాట అండి. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళిన వాళ్ళం మార్నింగ్ మళ్ళీ 9:30, 10 అలాగయిందనమాట అండి. ఇక రావటమే రెస్టారెంట్‌లో టిఫిన్‌లకి బయలుదేరామనమాట. రాత్రి ఇదే ప్లేస్ అంతా కూడాని వెహికల్ మీద వెళ్ళాం కదండీ! ఇప్పుడు చక్కగా నడుచుకుంటూనే వెళ్ళాము. మా రూమ్ దగ్గరే అనమాట అండి రెస్టారెంట్. ఇక రెస్టారెంట్ అంతా రాత్రి వ్యూలో సరిగ్గా కనపడలేదు గానీ, ఇదిగోండి డే టైమ్ అంతా ఇలా ఉంటుందనమాట. ఓపెన్ ఉంటుంది. అట్లనే లోపల కూడా వెళ్ళొచ్చు. అవతల కనిపించే ఆ తెల్లనివన్నీ రాళ్ళన్నీ కూడాను అది నదండి. ఇప్పుడు అన్‌సీజన్ అనమాట. అందుకనే తక్కువ వాటర్ ఉన్నది. ఈ ఒడ్డు ఎమ్మటే అవతల మా రూమ్స్ ఉన్నాయన్నమాట అండి. ఈ రెస్టారెంట్ పైనంతా చైర్స్ అవి ఇలా ఉన్నాయి కదా! ఈ దిగువన రాత్రి మేము ఫైర్ ప్లేస్ కూర్చున్నాం కదా! ఆ గట్టున అనమాట అండి. అంటే రెస్టారెంట్ దిగువన ఇలా గట్టులా ఉన్నది కదా! అక్కడ. ఇప్పుడు అన్‌సీజన్ కాబట్టి వాటర్ లేదు. సీజన్ అయితే ఫుల్లుగా వాటర్ వచ్చేస్తదంటండి ఇదంతా. ముందైతే రెస్టారెంట్‌కెళ్ళి టిఫిన్ చేసి తర్వాత ఈ నది దగ్గరికి వెళతాము అని ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చామనమాట అండి. బ్రేక్‌ఫాస్ట్‌లో అన్ని వెరైటీస్ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ 2 ఉంటాయండి ఇక్కడ. ఇంకా ఇండియన్ అండ్ కాంటినెంటల్, చైనీస్ అన్ని రకాలు కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. బ్రెడ్, కేకులు, డోనట్లు, ఫ్రూట్స్. cereal, జ్యూసు, పోహా, కర్డ్, ఆలూ పరాటా, పూరి, బఠానీ కర్రీ, సాంబార్, ఇడ్లీ, అండ్ చట్నీలు ఇవి వచ్చి పొటాటో, చాలా ఆమ్లెట్ వేస్తారు. ఇవన్నమాట. మా వారు పిలుస్తున్నారు అక్కడికి. కాఫీ ఇచ్చారు వితౌట్ షుగరు. బ్రౌన్ షుగర్. అదిగోండి రివర్. నేనేం తీయలేదే. నాకు మనం పూణేలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. ఆడ దరిద్రుడు కూడా వెళ్ళి ఆ నైట్ చీకటి కింద తెలాగా మమ్మల్ని లేచిపోయి పరిగెట్టించేసాం. ఇంత ప్రశాంతంగా ఉండే నది ఒడ్డున చక్కగా కడుపు నిండా టిఫిన్ చేసి వచ్చి కూర్చుని కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి. అంటే మనం ఇంట్లో ఉన్న మనకి ఏవో ఒక బాధ్యతలు, మన పనులు అవి ఇవి గుర్తుకొస్తూనే ఉంటాయండి. అంత ఫ్రీగా ఉండలేం. మనం బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన మైండ్లో ఇంకా వేరే ఏమీ ఉండదు. అంటే ఇంటి తలుపేసామా లేదా, రాత్రికి టిఫిన్ ఏంటి, మార్నింగ్ టిఫిన్ ఏంటి, పిండి ఉందా లేదా, ఇలాంటివి ఏమీ గుర్తురావు కదండి. వంట ఏం చెయ్యాలి, కూరగాయలు ఉన్నాయా, ఉల్లిపాయలు ఉన్నాయా, మసాలా నూరుకోవాలా, ఎలా లేదన్నా మన ఆడవాళ్ళకి అవే మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదండి. కానీ ఇలా బయటికి ఎక్కడన్నా సరదాగా వచ్చినప్పుడు మన మైండ్లో ఇంకా అసలు ఏమీ ఉండవు. ఓన్లీ ఎంజాయ్మెంట్ అంతే అనమాట అండి. నిజంగా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను అంత కంఫర్టబుల్గా ఉండలేనండి. నాకు ఇల్లు బాగా అలవాటైపోయి ఉంటుంది. కానీ ఇలా రావటం కూడా చాలా అవసరం అని అనిపిస్తోందండి. ఎందుకంటే మైండ్ అంతా కూడా ఫ్రెష్గా రిఫ్రెష్ అయిపోయిందనమాట. ఏమీ గుర్తులేవు. మా వారు నేను అయితే చిన్నపిల్లల్లాగా అక్కడ ఉయ్యాలుంటే ఉయ్యాలు ఊగుతున్నాము.
అక్కడ సోఫా ఉంటే అందులో కూర్చున్నాం, ఒక బండరాయి ఉంటే దాని మీద కూర్చుని కబుర్లు ఆడుకోవటమేనా అనమాట అండి. ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా వేరే పనేమి లేదు కదండి, ఇక మాటలే మాటలు అనమాట. కానీ అండి నాకు ఒక విషయం బాగా నచ్చింది. ఎక్కడ కూడా అండి ఒక ప్లాస్టిక్ కాగితం కానీ, ఒక కప్పులు కానీ, బాటిల్స్ కానీ ఇటువంటి ఎక్కడ డస్ట్ అన్నది కనపడట్లేదండి. రాళ్ళు చూసారండి, గులక రాళ్ళు అంటారు కదా, అవి బండరాళ్ళు చక్కగా రౌండ్గా ఉన్నాయి. కొన్ని అయితే ఏంటి ఇవి శివలింగాలా ఏంటి అనుకున్నాను అనమాట. అంత బాగున్నాయండి రాళ్ళు కూడాని. ఆ నీళ్ల చప్పుడు తప్ప ఇంకా ఏమీ వినిపించదనమాట అండి. మనం దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏదో ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుందండి. మధ్యాహ్నం వరకు అలా తిరుగుతూనే ఉన్నామండి. తిన్నదంతా అరిగేంతవరకు తిరుగుతున్నారు అంటారు చూడండి, ఆ వర్డ్ కరెక్ట్గా సరిపోద్దండి. పనేమీ లేదు, పాటు లేదు, ఏమీ లేదు, తినటం తిరగటం, ఆ చూసి అవన్నీ కూడా ఎంజాయ్ చేయటం, అంతే అండి. మళ్ళీ ఇక రూమ్స్కి బయలుదేరామన్నమాట అండి. రాత్రి ఈ వే అంతా కూడా బ్యాటరీ ఆటో మీద వచ్చాం కదా, అదనమాట. రాత్రి అంతా సరిగా కనపడలేదు మా రూమ్స్ ప్రిమిసెస్ ఎలా ఉన్నది, మా రిసార్ట్ అన్నది. ఇదిగోండి ఇక్కడేమో స్విమ్మింగ్ ఏరియా అదంతా కూడా ఉంది. స్విమ్ చేస్తారా అని అడిగారు. మాకెవరికి స్విమ్మింగ్ అంత రాదండి, వద్దులేండి అని అన్నాము. పైగా గడ్డకట్టే అంత చలి అండి, ఎవరు స్విమ్ చేస్తారండి, ఒక్కళ్ళు కూడా దిగలేదు. చూసారా, దిగువన రూమ్లు ఇలా ఉంటాయండి. మన రూమ్కి వచ్చేసాం. ప్యాక్డా లక్ష్మి గారు వాళ్ళు? ప్యాక్డా అన్నీ? నేను ఆల్రెడీ ప్యాక్ చేసానులేండి. అందరం లగేజ్ ప్యాక్ చేసేసుకుంటున్నాము. ఇదిగోండి ఇదేమో మా రూము, లగేజ్ ప్యాక్ చేసాము. ఇదేమో పురుషోత్తంజీ పూనంజీ రూము. తర్వాత ఇదేమో పిల్లల రూము, వాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు. లక్ష్మి గారు మీ రూమ్ ఇది కాదు కదా, అది కదా, అదే ఓకే. ప్యాకింగ్ వచ్చారా? ఆడ పిల్లల ప్యాకింగ్ వచ్చారు ఈవిడ. ఇగో ఇదేమో లక్ష్మి గారు రమేష్ గారు వాళ్ళ రూము. అమ్మ ఇక్కడ గ్లౌస్, ఇదిగోండి రివర్ వ్యూ అంతా ఫొటోస్ తీసుకుంటున్నారు పిల్లలు. బ్యాక్ లైట్ వల్ల డార్క్ వస్తుంది, చాలా బాగున్నది ఇదంతా. ఇక్కడ బాగుంది లైటింగ్. ఎవరు కావాలన్నా ఫొటోస్ ఇక్కడ దిగండి అబ్బా. వాటర్ తక్కువ ఉండి రాళ్ళు ఇవి ఎక్కువ ఉన్నాయి కదా, రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఈ గట్టు వరకు కూడా వచ్చేస్తాయంట. ఇప్పుడైతే ఇలా ఈ వాటర్ కొంచెమే ఉన్నది, కానీ ఆ నీళ్ల శబ్దం అదంతా కూడా మనకి ఒక మెడిటేషన్ లాగా పనిచేస్తుంది. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉన్నది. ఎంత టైం గడిపినా సరే చాలా హ్యాపీగా ఉన్నది. ఇక్కడ క్లైమేట్ కూడా అండి కొంచెం సేపు రెడ్గా, కొంచెంసేపు బ్రౌన్గా, కొంచెంసేపు గ్రీన్గా అలా కనిపిస్తూ మారుతూ ఉంటుందంటండి. అది కూడా నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే మన కెమెరాలో అంతలాగా ఏమీ పెద్ద తెలియట్లేదు కానీ అండి, డైరెక్ట్గా చూస్తే బాగా తెలుస్తుంది అనమాట. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే హాల్ట్ ఉన్నది, అక్కడికి మళ్ళీ మా జర్నీ అనమాట అండి. అందరం కూడా లగేజ్ తీసుకుని బయలుదేరిపోతున్నాము. ఫంక్షన్స్కి చూసారా, బుద్ధయ్య బయలుదేరుతున్నాము. ఇదిగోండి మేమేమో ఇందులో, మిగతా అందరు పిల్లలు లక్ష్మి గారు వాళ్ళు అందులో, రమేష్ గారు డ్రైవింగు. అదిగోండి ఇక స్టార్ట్ అయిపోయాం.
చేతులు బాగా ఎలిఫెంట్ అంటే ఉన్నాయి. క్యామెల్, ఓ ఎలిఫెంట్, క్యామెల్ రైడ్ కోసం అనమాట అవన్నీ. ఈ ప్రాంతం అంతా కూడా అండి టూరిస్ట్ ప్లేస్ అనమాట. కేవలం టూరిస్టుల కోసమే ఉంటాయి అనమాట అండి. ఎలిఫెంట్ రైడ్ అని, క్యామెల్ రైడ్ అని, హార్స్ రైడింగ్ అని ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దారిలో కనిపిస్తే అవి కూడా వీడియో తీశాను అనమాట. మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత నిన్న మనం చూసినయే అంటే హరిద్వార్కి వెళ్ళే దారి కదండి. వాటర్ని, గంగా జలాన్ని మోసుకు వెళుతూ రకరకాలుగా కనిపిస్తూనే ఉన్నారు. వెహికల్స్ మీద జెండాలు కనిపిస్తున్నాయి చూడండి. అదేమో జెండాలు వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ జెండా ఉన్నది అంటే వాళ్ళు ఈ హరిద్వార్ వచ్చి గంగా జలం కోసం వచ్చినట్టేనా అనమాట. అలానే అయిగోండి దారంతా కూడా మళ్ళీ మనకి ఆ కావిడిలు అవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే నిన్న కనిపించిన వాళ్ళు కాదండి వీళ్ళు. అలా అనమాట. అంటే లక్షల మంది ఈ కావిడిలు మోసుకుంటూ వస్తారంటండి. నేను ఎంత జిమ్ కార్బెట్కి వెళ్ళి ఎంజాయ్ చేసినా సరే అండి, నేను అస్సలు జన్మలో చూడలేనిది అని అంటే ఈ కావిడి సేవేనండి. ఇది 1 రోజుల పాటు జరుగుద్దంట. కరెక్ట్గా ఆ టైంలో మేము హరిద్వార్కి వెళ్ళటం కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఎన్నో శివయ్య దేవాలయాలు, కావిడి సేవలు చూసుకుంటూ తిరిగి ప్రయాణం అయ్యామండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.